విజయనిర్మల గారు, జ్యోతిలక్ష్మి గారు, రాజసులోచన గారు, ఇంతమంది కథలు. రాజసులోచన గారిది తకిట తదిమి తమాషాలోకం అనేసి ఒక ఐటమ్ సాంగ్ ఆవిడది. అప్పటికి రాజసులోచన గారు ఏంటంటే ఆవిడకి సినిమా అవకాశాలు లేవు. ఆవిడకి చాలా గ్యాప్ వచ్చేసింది, పెళ్ళయింది, గ్యాప్ వచ్చింది. దాంతో ఏంటంటే ఆవిడ జపాను, అమెరికాలో ఆవిడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు. కూచిపూడి చాలా గొప్ప కూచిపూడి నృత్యకారిని ఆవిడకి అమెరికాలో జాబ్ వచ్చింది. ఇక్కడే ఉండి మీరు డాన్స్ క్లాసెస్ తీసుకోండి, ఒక చాలా అద్భుతమైన జాబ్ వస్తే మళ్ళీ ఎవరైనా సినిమాకి పిలిస్తే సినిమాల్లోకి వెళ్ళిపోదాం, ఈ జాబ్ చేసుకోవడం కంటే అని అనుకుంటున్నప్పుడు ఆవిడ పిలిచారు. పిలిచి ఆవిడ చేశారు. వాహిని స్టూడియోస్లో సినిమా ప్రారంభమైంది. ఆ సమయానికి ఏంటంటే కృష్ణ గారి సినిమా బడ్జెట్ అప్పటికి 4 లక్షల రూపాయలు, అంటే చాలా పెద్ద బడ్జెట్ అండి. కృష్ణ గారి సినిమాలు 3 లక్షలు ఒక మోస్తరు బడ్జెట్, 1 లక్ష రూపాయలు అవి ఇవి ఈ హంగు ఆ హంగు ఉండాలంటే 7 లక్షల రూపాయలు. అట్లాంటిది ఈ సినిమాకి 4 లక్షల రూపాయలు. ఈ సినిమా 7 లక్షలు అయింది బడ్జెట్. కృష్ణ గారు ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా అన్కాంప్రమైజ్డ్గా కృష్ణ గారు చేసినటువంటి మొట్టమొదటి సినిమా